హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆత్మవిశ్వాసం లేమితో ఉంటే అది ఆ వ్యక్తికి సంబంధించిన స్వీయ సందేహాన్ని పెంపొందిస్తోంది. విమర్శలకు సున్నితంగా ఉండాలనే భావన ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. చాలామంది దీన్ని ఓ మానసిక సమస్య చాలామంది భావిస్తూ ఉంటారు. ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న పోటీతత్వం వల్ల మనలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. మనల్ని మనం అంగీకరించడం, మనపై నమ్మకం క్రమేపీ సన్నగిల్లుతోంది. ఆత్మవిశ్వాసం లేమితో ఉంటే ఇది ఆ వ్యక్తికి సంబంధించిన స్వీయ సందేశాన్ని పెంపొందిస్తోంది. విమర్శలకు సున్నితంగా ఉండాలనే భావన ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. చాలామంది దీన్ని ఒక మానసిక సమస్యగా భావిస్తూ ఉంటారు. ధ్యానం, ఒకరి భావాలను వ్యక్తీకరించడం వంటి మరెన్నో చర్యలు మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించి మీలోని ప్రవర్తనలు ఏంటో నిపుణులు పేర్కొంటున్నారు. జీవితంలో విజయం, ఆనందాన్ని సాధించడానికి ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమైనది. ఇది వ్యక్తులు తమ సామర్థ్యాలను విశ్వసించడానికి, సవాళ్లను స్వీకరించడానికి, వారి కలలను సంకల్పం, స్థితిస్థాపకతతో కొనసాగించడానికి శక్తినిస్తుంది. లోని ఆత్మవిశ్వాసానికి ఆటంకం కలిగించే కొన్ని కారకాలు ఏంటో ఓసారి తెలుసుకుందాం. మనం ప్రతికూల స్వీయ చర్చలో నిమగ్నమైనప్పుడు నేను సరిపోను, నేను దీన్ని ఎప్పటికీ చేయలేను లేదా నేను ఎప్పటికీ చేయలేను వంటి విషయాలకు దూరంగా ఉండాలి. ప్రతికూల స్వీయ చర్చ, స్వీయ అసంతృప్తి మెరుగైతే ఇది మనలోని సామర్థ్యాలను అనుమానించేలా చేస్తాయి. చివరకు మన ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తాయి. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉంటే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మన కోసం మనం అసాధ్యమైన ఉన్నత ప్రమాణాలను ఏర్పరచుకున్నప్పుడు మనం ఎప్పటికీ ఆ స్థాయికి చేరలేమని అనిపిస్తూ ఉంటుంది. దీంతో మన సొంత అంచనాలను అందుకోవడంలో అనంతరం విఫలమవుతున్నట్లు అనిపిస్తోంది. కాబట్టి మనపై మనకున్న అంచనాలను తగ్గించుకుంటే ఆత్మవిశ్వాసం మెరుగవుతుంది. మనల్ని మనం ఇతరులతో పోల్చుకున్నప్పుడు మనం వారి మాదిరిగా మంచిగా లేమని అనిపించవచ్చు. ఇది మనలోని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. మనం విఫలమవుతామని భయపడినప్పుడు రిస్క్ తీసుకోకుండా ఉండటానికి కొత్త విషయాలను ప్రయత్నించాలి. సవాళ్లను నిర్వహించడంలో లేదా మన లక్ష్యాలను సాధించడంలో మనకు సామర్థ్యం లేదని భావించడం ద్వారా మనలోని ఆత్మవిశ్వాసాన్ని తగ్గించవచ్చు. ఇతరులు మనల్ని విమర్శించినప్పుడు లేదా తగ్గించినప్పుడు అది మన సామర్థ్యాలను అవమానించేలా చేస్తుంది. అది మనలోని ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. అలాగే వారు మనకు విలువ లేదా గౌరవం ఇవ్వరు. కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండాలి. మనకు స్నేహితులు, కుటుంబం లేదా సహోద్యోగుల సపోర్టివ్ నెట్వర్క్ లేనప్పుడు మనం ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది. సవాళ్లను మనం సొంతంగా నిర్వహించలేమని భావించడం ద్వారా ఇది ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. మీకు మీరే చిన్న చిన్న వాగ్దానాలు చేసుకోవాలి. వాటిని నెరవేర్చుకోవడానికి ప్రయత్నించాలి. అవి నెరవేరితే మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.